సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాటకు మహేష్, శ్రీలీల ఊర మాస్ స్టెప్పులతో చిందేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మరోవైపు ఈ సాంగ్ పై భారీ ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఈ పాటను ఓ డైలాగ్ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎలక్షన్ టైంలో కాలా పాషా అనే వృద్ధుడు కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో ఫుల్ పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా కేసీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజులు పలు మీడియా ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ సందడి చేసిన కాలా పాషా డైలాగ్ని ఇప్పుడు గుంటూరు కారం సాంగ్లో వాడారు తమన్. తాజాగా దీనిపై స్పందించిన కాలా పాషా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్ పాటగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఛాన్స్ వస్తే మహేష్తో కలిసి ఒక్క స్టెప్ అయినా వేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పాటలో నా డైలాగ్ను వాడుతున్నట్లు ముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాతో చెప్పారని, అంతేకాకుండా ఆయన నాకు కాస్త ఆర్థిక సాయం కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటలో ఆయన డైలాగ్ వాడినందుకు ఏకంగా ₹1,00,000 వరకు కుర్చీ తాతకు రెమ్యునరేషన్ ఇచ్చాడట. ప్రస్తుతం కాలా పాషా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.